హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. బయటకు రాకూడదని చెప్పేసి మనకు ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఎందుకు రాకూడదు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిప్పుల కొలిమిలా మారబోతుంది. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకే ఇంటి నుండి బయటకు రాలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇక రానున్న 4 రోజులు ఎండ తీవ్రతలు అయితే మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైనే నమోదయ్యాయని చెప్పేసి నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా అయితే జారీ చేసింది. ఇక ఆ జిల్లాలు ఏమని చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలిపింది. వడగాలులు వీచే అవకాశం అయితే ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైనటువంటి వేడిగాలుల నుండి తట్టుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలైతే వెతుకుతున్నారు. ఎండల తీవ్రతకు ఏసీలు కానివచ్చు, కూలర్లు కానివచ్చు పనిచేయడం అయితే లేదు. దీంట్లో ఇండ్లు, వ్యాపార సముదాయాల ఇక్కడ వ్యాపార సముదాయాల ముందు పచ్చని పరదాలైతే ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే చిరు వ్యాపారులు తమ బైక్లను కాపాడుకునేందుకు గోనె సంచులు, బెడ్షీట్లు కప్పుకుంటున్నారు. చికెన్ వ్యాపారస్తులు గంటకొకసారి బాయిలర్ కోళ్లకు నీళ్లు చల్లుతూ ఎండ నుండి ఉపశమనం అయితే కలిగిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే మనకు తీవ్రమైనటువంటి ఎండలు, అలాగే తీవ్రమైనటువంటి మనకు డిగ్రీలు 45 డిగ్రీల పైన ఈరోజైతే ఎండ అయితే నమోదైంది. సో నిజామాబాద్ జిల్లా కానివచ్చు, ఇక్కడ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా మనకు ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇక మనకు ఈ 5-6 రోజుల వరకు ఆల్మోస్ట్ 50 డిగ్రీస్ కూడా అయితే మనకు నమోదయ్యే అవకాశం అయితే లేకపోవచ్చు అని చెప్పేసి మనకైతే తెలంగాణ వాతావరణ శాఖ అయితే చెబుతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. మీ ఇళ్లల్లో ఎవరైనా పెద్దవారు ఉన్నా కానీ, అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30, 4 గంటల వరకు బయటకు రాబాకండి. ఎందుకంటే బయటకు వచ్చారనుకోండి, ఆ ఎండ వడదెబ్బ తగిలిందనుకోండి, మళ్ళీ మన ప్రాణాలకే ముప్పు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలామంది ముసలివారైతే వడదెబ్బ కారణంగా చనిపోయారు. సో బయటకు రాకండి. ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే కనుక మీరు క్యాప్స్, అలాగే సేఫ్టీస్ అనేవి ధరించి మీరు బయటకు వచ్చి మీ ఎమర్జెన్సీ వర్క్ అనేది చూసుకోండి. ఒకవేళ మీకు అంత ఎమర్జెన్సీ వర్క్ లేకపోతే ఇంట్లోనే ఉండండి. ఇక మనకేంటంటే ఇంట్లో ఉన్నప్పటికీ ఏంటంటే మనం కూల్ డ్రింక్స్ కానివ్వచ్చు, కూల్ డ్రింక్స్ అంటే ఈ జ్యూసెస్ కానివ్వచ్చు, అలాగే గ్లూకోజ్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్ నీళ్ళల్లో కలుపుకొని తాగడము, ఇలా ఏంటంటే మనం లిక్విడ్స్ తీసుకుంటే ఏంటంటే మనకు ఫ్లూయిడ్స్. సో దీని ద్వారా ఏంటంటే మనకు డీహైడ్రేషన్ కాకుండా బాడీ మనమైతే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, తెలంగాణ ప్రజలందరూ. సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి, అలాగే తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.